హాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు మనం ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ 3 లెసన్స్ మనం నేర్చుకున్నాం. ఇది ఫోర్త్ లెసన్. సో ఇప్పటివరకు లెసన్స్లో బేసిక్గా గే ఎలా వాయించాలి, నా ఎలా వాయించాలి, కే ఎలా వాయించాలి, ధా ఎలా ప్లే చేయాలి, తిట్ ఎలా ప్లే చేయాలి నేర్చుకున్నాం. ఈరోజు ఒక్క 2 కొత్త లెటర్స్ మనం నేర్చుకొని దాదాపుగా ఇంపార్టెంట్ అని అనలేము. సో అందరికీ తెలిసిన తాల్స్, అందరికీ పరిచయం ఉన్న తాల్స్, చాలా చోట్ల ఉపయోగపడే తాల్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ తాల్స్, వాటిని నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి, అన్ని తాల్స్ నేర్చుకోండి, జాగ్రత్తగా ఒకటి వెనుక ఒకటి నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. జస్ట్ లెసన్ తీసుకొని రాసుకుంటే లాభం ఏం లేదు. ఒక లెసన్ ఒక 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు అట్లా కొన్ని మంత్స్ చేస్తే అప్పుడు ఆ లెసన్లో మీరు ఆ మెలోడీ అనేది తీసుకొని రాగలుగుతారు అనమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ దాద్రా తాల్. ఈ దాద్రా తాల్ అనేది 6 మాత్ర తాల్. సో దీంట్లో లెటర్స్ వచ్చి ధా, ధీ, నా, ధా, తీ, నా. ఇది బేసిక్ దాద్రా తాల్. సో ధా, ధీ, నా, ధా, తీ, నా. దీన్ని ఎలా రాసుకోవాలి, ఈ డివిజన్ ఎక్కడుంది అదంతా నేను క్లియర్గా పెడతా. ఇది 6 మాత్ర, 2 డివిజన్స్. దీంట్లో తాళి వచ్చి ఫస్ట్ మాత్రలో ఉంది, కాళీ వచ్చి 4th మాత్రలో ఉంది. సో ఇది తాళి అంటే ఏంటి, కాళీ అంటే ఏంటి, ఈ థియరిటికల్ డెఫినేషన్స్ కానీ అసలు దీని ఎక్స్ప్లెనేషన్ కానీ నేను ముందు రానున్న వీడియోస్లో పెడతాను. ఇప్పటికైతే లెసన్ రాసుకోండి. తర్వాత ఇది చేతి మీద మనము తాళం వేసి చూపించాలంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ధా దగ్గర క్లాప్, ఎందుకంటే ఇది తాళి అనమాట. తాళి, ధా, ధీ, నా. ఈ చిటికన వేలు నుంచి స్టార్ట్ చేయాలి. సో కౌంట్ ధా, ధీ, నా, తర్వాత కాళీ, ధా, తీ, నా. ఇది బేసిక్ దాద్రా తాల్. సో ధా, ధీ, నా, ధా, తిన్, నా, ధా, ధిన్, నా, ధా, తిన్, నా. సో ప్లే చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ధా, నా, గే కలిపి ధా. సో తర్వాత ధిన్ అనేది కొత్త లెటర్. ఇది ఎలా ప్లే చేయాలో మనం నేర్చుకుందాం. ఈ షాయికి మైదాన్కి మధ్యలో ఈ ప్లేస్లో ఇదేమో నా, ఇక్కడ ప్లే చేస్తే ఇది తిన్ అవుతుంది. దాంతో సపోర్టెడ్గా కే వాయించాలి, కే ప్లే చేయాలి, అప్పుడు ఇది తిన్ అవుతుంది, తిన్. సో ధిన్ ఎలా వాయించాలంటే ఇది ఇక్కడే ప్లే చేస్తూ దాంతో పాటు గే ప్లే చేస్తే అంటే ఇది ధిన్ అనమాట. ధిన్, ఇది తిన్. దీని ప్లేస్మెంట్ మారట్లేదు. ఇక్కడ కే ప్లే చేస్తే దీంతో తిన్, ఇది ప్లే చేస్తూ గే ప్లే చేస్తే అది ధిన్. సో బేసిక్ దాద్రా టేకా ధా, ధిన్, నా, ధా, తిన్, నా, ధా, ధిన్, నా, ధా. ధా, ధిన్, నా, ధా, తిన్, నా. సో సో ఫ్రెండ్స్, ఇది దాద్రా తాల్. దాద్రా తాల్ 6 మాత్ర. 7 మాత్ర తాల్ వచ్చి రూపక్ తాల్. సో రూపక్ తాల్ లెటర్స్ ఏంటంటే తిన్, తిన్, నా, ధిన్, నా, ధిన్, నా. ఈ తిన్ అక్షరం, ధిన్ అక్షరం మీకు అర్థం కాకపోతే ఈరోజు చెప్పిన తిన్, ధిన్, తర్వాత ధా, గే, ఇవన్నీ ప్రీవియస్ లెసన్స్ మీకు అర్థం కాకపోతే ఇప్పుడు ఏం అర్థం కాదు. సో ఫస్ట్ ప్రీవియస్ లెసన్స్ చూసి ఈ లెసన్స్కి రండి ఫ్రెండ్స్. సో రూపక్ తాల్ వచ్చి తిన్, తిన్, నా, ధిన్, నా, ధిన్, నా. సో ఇది 7 మాత్ర తాల్. 3 డివిజన్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ కాళీ తిన్ దగ్గర, తర్వాత ధిన్ దగ్గర ఒక తాళి, ఇంకో ధిన్ దగ్గర మరొక ధిన్ దగ్గర ఇంకొక తాళి. సో కాళీ ఎక్కడుందంటే ఫస్ట్ మాత్రలో కాళీ, తాళి ఎక్కడుందంటే 4th అండ్ 6th మాత్ర.
సో రూపక్ తాల్ వచ్చి ఎలా ప్లే చేయాలో చూద్దాం. తిన్ తిన్ నేర్చుకున్నాం కదా, ఇది ప్లస్ ఇది. తిన్ తిన్ నా తిన్ నా తిన్ నా. స్లోగా తిన్ తిన్ నా ధిన్ నా ధిన్ నా. సో తిన్ తిన్ నా ధిన్ నా ధిన్ నా. సో ఇది రూపక్ తాల్ 7 మాత్ర, 3 డివిజన్స్. సో తాలి కాలి, కాలి ఏమో ఫస్ట్ మాత్ర, తాలి ఏమో 4th అండ్ 6th మాత్ర. సో ఇది కూడా ఎట్లా రాయాలి నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడతాను. వీలైతే నెక్స్ట్ క్లాస్ ఆర్ ఇంకొక 2-3 క్లాసులు అయిన తర్వాత ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మెయిన్ ప్యాటర్న్స్తో ఉన్న సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్స్ లిస్ట్ కూడా నేను చేసి పెడతా, ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ప్లే చేయాలి, అది నేను క్లియర్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ దాద్రా రూపక్ అయిపోయింది. నెక్స్ట్ తాల్ కెహర్వా తాల్. ఇది కూడా చాలా ఫేమస్ తాల్. సో కెహర్వా తాల్ 8 మాత్ర, దాద్రా 6, రూపక్ 7, కెహర్వా 8. సో ఈ కెహర్వాలో మెయిన్ టేకాలో ఉన్న లెటర్స్ ఏంటంటే ధా, ఘే, నా, తిన్, నా, కే, ధిన్, నా. సో ఈ కెహర్వా తాల్ వచ్చి 8 మాత్ర, 2 డివిజన్స్. తాలి వచ్చి ఫస్ట్ మాత్రలో, కాలి వచ్చి 5th మాత్రలో. సో ఇది చేతి మీద మనం చూపిస్తే ఎలా చూపించాలో చూద్దాం. ధా, గే, నా, తిన్, నా, కే, ధిన్, నా. నేను రూపక్ తాల్ చేయి మీద ఎలా చూపించాలో చెప్పలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు దాద్రా తాల్ కానీ కెహర్వా తాల్ కానీ తాలితో స్టార్ట్ అయ్యాయి. రూపక్ తాల్ మాత్రం కాలితో స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి అది ఎలాగో కూడా చూద్దాం. తిన్ ఫస్టే కాలి అనమాట. తిన్ తిన్ నా ధిన్. ఇక్కడ కూడా ఇంకొక చేంజ్ ఉంది ఏంటంటే, క్లాప్ తర్వాత కానీ కాలి తర్వాత కానీ మనము ఈ చిటికెన వేలు, ఈ లిటిల్ ఫింగర్ని మనం ఫస్ట్ చూపిస్తున్నాం. కానీ డివిజన్ తర్వాత ఒకే ఒక మాత్ర ఉంటే ఇండెక్స్ ఫింగర్తో చూపిస్తాం. సో ధిన్ నా, మళ్ళీ డివిజన్ ధిన్ నా. సో తిన్ తిన్ నా ధిన్ నా ధిన్ నా. ఇది రూపక్ తాల్. కెహర్వా తాల్కి వస్తే ధా, గే, నా, తిన్, నా, కే, ధిన్, నా. సో ఫ్రెండ్స్, ఇది తబలా పైన ఎలా ప్లే చేయాలో చూద్దాం. ధా, గే, ధాకి ఇది, గేకి ఇది. సో దా ప్లే చేసేటప్పుడు నా ప్లేస్ గే. ధా, గే, నా, తిన్, నా, క, ధిన్, నా. ధా, గే, నా, తిన్, నా, క, ధిన్, నా. సో ధా, గే, నా, తిన్, నా, క, ధిన్, నా. సో ఫ్రెండ్స్, కెహర్వా తాల్ అయిపోయిన తర్వాత ఇంకొక ఫేమస్ తాల్ ఉంది, అదేంటంటే ధుమాలి తాల్. ధుమాలి తాల్ కూడా 8th మాత్ర తాల్, కానీ దీని డివిజన్ డిఫరెంట్. సో ధుమాలి తాల్ డివిజన్ ఏంటంటే 1 2 1 2 1 2 1 2. 8 మాత్రాసే కానీ ఎట్లా డివైడ్ అయిందంటే 2 మాత్రాస్ ఒక డివిజన్, 2 మాత్రాస్ ఒక డివిజన్, 2 మాత్రాస్ ఒక డివిజన్, 2 మాత్రాస్ ఒక డివిజన్. కెహర్వా తాల్ ఏమో 8 మాత్రాసే కానీ 4 మాత్ర ఒక డివిజన్, 4 మాత్ర ఒక డివిజన్. ఇది డిఫరెన్స్ అనమాట. సో ధుమాలి తాల్ ఏంటంటే ధా, ధిన్, ధా, తిన్, నా, ధిన్, ధా, గే, తీరకిట, లేదా ధా, గే, తీట. సో ధా, ధిన్, ధా, తిన్, నా,
ధిన్ ధాగే తీట్. సో దీన్ని చేతి మీద దుమాలి తాల్ చేయాలంటే ఎలా అంటే ధా ధిన్ ధా తిన్ నా ధిన్ ధాగే తీట్. సో దీని తాలి వచ్చి 1 3 7, కాలి వచ్చి 5th మాత్ర. సో ధా ధిన్ ధా తిన్ నా ధిన్ ధాగే తీట్. ఇది దుమాలి తాల్. దుమాలి తాల్ అయిపోయిన తర్వాత ఇంకొక ఫేమస్ తాల్ ఏంటంటే జప్తాల్. ఇది 10 మాత్ర. సో ఇది జప్తాల్లో లెటర్స్ ఏంటంటే ధిన్ నా ధిన్ ధిన్ నా తిన్ నా ధిన్ ధిన్ నా. సో ధిన్ నా ధిన్ ధిన్ నా తిన్ నా ధిన్ ధిన్ నా. టోటల్ 10. సో దీని డివిజన్ వచ్చి 4 డివిజన్స్. ఫస్ట్లో తాలి ఉంటుంది, తర్వాత 3rd మాత్రలో తాలి ఉంటుంది, తర్వాత 8th మాత్రలో తాలి ఉంటుంది, కాలి వచ్చి 6th మాత్రలో కాలి. సో ఇది లెసన్ చేతి మీద మనం చెప్పాలంటే ధిన్ నా, ఎందుకంటే ఈ నా తర్వాత డివిజన్ ఉంది ఇమీడియట్గా ఒక మాత్ర తర్వాత. సో ఇండెక్స్ ఫింగర్ ధిన్ నా ధిన్ ధిన్ నా కాలి తిన్ నా ధిన్ ధిన్ నా. సో ఇది ఎలా తబలా పైన ప్లే చేయాలో చూద్దాం. ధిన్ నా ధిన్ ధిన్ నా తిన్ నా ధిన్ ధిన్ నా. మళ్ళీ ఒకసారి ధిన్ నా ధిన్ ధిన్ నా తిన్ నా ధిన్ ధిన్ నా. సో ఇది జప్తాల్ ఫ్రెండ్స్. జప్తాల్ తర్వాత మోస్ట్ ఫేమస్ తాల్ ఏంటంటే ఏక్తాల్. సో ఈ ఏక్తాల్ ఎలా ఉంటుందంటే దాంట్లో లెటర్స్ ఏంటంటే ధిన్ ధిన్ ధాగే తీరకిట తూ నా క త ధాగే తీరకిట ధీ నా. కానీ ఇది ఇప్పుడు తబలా మీద చెప్పడానికి నేను స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న తబలా పైన నేర్చుకున్న లెటర్స్ ఏంటంటే గే కే నా తిట్ ధిన్ తిన్. అయితే ఏక్ తాల్లో తిరికిట్ అనే ఒక కొత్త లెటర్ ఉంటుంది. సో 12 మాత్ర తాల్ అయినా నేను ఇది ఫేమస్ తాల్ అయినా నేను స్కిప్ చేయడానికి కారణం ఏంటంటే తిరికిట్ నేర్చుకోకుండా ఏక్ తాల్ నేర్చుకోలేం. సో ఇది స్కిప్ చేసి లాస్ట్ మనం నేర్చుకునే తాల్ ఏంటంటే ఇంకా 2 తాల్స్ లాస్ట్ మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే దీప్ చంది ఒకటి, ఇది మోస్ట్ ఫేమస్ తాల్, 3 తాల్ ఒకటి. సో దీంట్లో తిరికిట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కనుక ఈ ఫేమస్ తాల్స్ 2 చెప్పి మనం క్లోజ్ చేసుకుందాం. సో ఈ లెసన్ ఏంటంటే త్వరపడి అన్నీ చూసుకొని రాసుకొని ప్రాక్టీస్ చేయకుండా రాసుకోండి. ఒక్కొక్క లెసన్ కొన్ని డేస్ 7 days ఇదే లెసన్ కంటిన్యూస్గా ఓన్లీ దాదరా తాల్, తర్వాత ఓన్లీ 7 days ఆర్ 1 month రూపక్ తాల్, ఇట్లా ప్రాక్టీస్ చేయండి. ఏంటంటే ఒకటే వీడియో లాంగ్ వీడియోలో నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఈ వీడియో మీకు ఒక 1 to 3 months లేదా 1 to 4 months ఒక సబ్జెక్ట్ సోర్స్ లాగా ఉండాలని నేను దీన్ని క్రియేట్ చేసి పెడుతున్నాను. సో ఇది అందరికి హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో దీప్ చంది 14 మాత్ర తాల్. సో ఇది ఎలా ఉంటుందంటే దా ధిన్ 1 అనేది పాస్ గ్యాప్, దా ధిన్ 1 దా దా తిన్ 1 తా తిన్ 1 తా తా ధిన్ 1. సో దీంట్లో గ్యాప్స్ ఎక్కువ. సో దా ధిన్ 1 దా దా తిన్ 1 తా తిన్ 1 తా తా ధిన్ 1. సో దీని డివిజన్స్ వచ్చి 4 డివిజన్, 14 మాత్ర 4 డివిజన్స్. తాలి ఎక్కడ ఉంటుందంటే 1 ఫస్ట్ మాత్రలో ఉంది తాలి, 4th మాత్రలో ఉంది తాలి, తర్వాత
11th మాత్ర 11th మాత్రలో తాళి ఉంది, 8th మాత్రలో ఖాళీ ఉంది. సో ఇది ఎలా ప్లే చేయాలో మనం నేర్చుకుందాం. స్లోగా నేను చూపిస్తా. సో చేతి మీద ఒకసారి చూసిన తర్వాత ప్లే చేద్దాం. సో ధా ధిన్ వన్, ధా ధా తిన్ వన్, తా తిన్ వన్, తా తా ధిన్ వన్, ధా ధిన్ ధా ధా తిన్, తా తిన్ తా తా ధిన్. సో ఫ్రెండ్స్, ఇది దీప్ చంది చేయి పైన మనం చెప్పాలంటే, సో తబలా పైన నేర్చుకుందాం. ధా ధిన్ ధా ధా తిన్, తా తిన్ తా తా ధిన్. కొంచెం స్పీడ్గా ధా ధిన్ వన్, ధా ధా తిన్ వన్, తా తిన్ వన్, తా తా ధిన్ వన్. సో లాస్ట్ అండ్ ఫైనల్ తాల్ ఏంటంటే, అంటే ఈ రోజుకి ఫేమస్ తాల్స్లో లాస్ట్గా మనం నేర్చుకునే తాల్ ఏంటంటే తీన్ తాల్. ఇది మోస్ట్ ఫేమస్ తాల్. దీన్ని కింగ్ ఆఫ్ ఆల్ తాల్స్ అంటారు. చాలామంది సోలో దీంట్లోనే వాయిస్తుంటారు. మెయిన్ తాల్ ఇది. తబలా తెలుసు అని అంటే వాళ్ళకి తీన్ తాల్ తెలిసి ఉండాలనుకోండి, అటువంటి తాల్ ఇది. సో ఈ తాల్ ఏంటంటే లెటర్స్ ధా ధిన్ ధిన్ ధా, ధా ధిన్ ధిన్ ధా, ధా తిన్ తిన్ తా, తా ధిన్ ధిన్ ధా. సో దీంట్లో తాళి వచ్చి 1, 5, 13, ఖాళీ వచ్చి 9th మాత్ర. సో ఇది చేతి మీద మనం చేయాలంటే ధా ధిన్ ధిన్ ధా, ధా ధిన్ ధిన్ ధా, ధా తిన్ తిన్ తా, తా ధిన్ ధిన్ ధా. సో ఇది తబలా పైన ఎలా ప్లే చేయాలో నేర్చుకుందాం. ధా ధిన్ ధిన్ ధా, ధా ధిన్ ధిన్ ధా, ధా తిన్ తిన్ తా, తా ధిన్ ధిన్ ధా. సో ధా. సో ఫ్రెండ్స్, ఇవన్నీ చూసి ప్రాక్టీస్ చేయండి, మంచిగా నేర్చుకోండి. మీకు దగ్గర ఎవరైనా గురువు ఉంటే మెయిన్ మీరు గురువు దగ్గర నేర్చుకోండి. ఇట్లా నేర్చుకుంటే తబలా కంప్లీట్గా నేర్చుకోలేము. ఎవరికైనా గురువు అవైలబుల్గా లేకపోతే మాత్రం మన యూట్యూబ్ వీడియోస్ తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఇది బెస్ట్ వే ఆఫ్ టీచింగ్. సో తెలుగులో చేయడానికి నేను కారణం ఏంటంటే, నార్త్ సైడ్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పే వాళ్ళు ఉన్నారు. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ వచ్చి నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ లెసన్స్.